జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దాదాపు 100 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. అరుణ్ జ్యోతి నగర్, శ్రీరామ్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, విజయనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీలకు చెందిన సభ్యులకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో ఆదోనిలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా జెండాలు తీయండి, అలా జెండాలు పక్కన తీయండి. అన్న కనపడు అందరికీ నమస్కారం. ఈరోజు మన మిత్రుడు సిద్ధ మరియు ఎక్స్ కౌన్సిల్ సంజీవ్ వారి కుటుంబ సభ్యులందరూ తిరిగి వారి సొంత గుట్లోకి రావడం జరిగింది. పెద్ద ఆయన మీద ఉండే అభిమానం కానీ, తెలుగుదేశం పార్టీ మీద ఉండే అభిమానం కానీ, ఆ అభిమానంతో ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడు రంగన్న గారు మరియు పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప గారు, మండలాధ్యక్షుడు శివప్ప గారు, పెద్ద ఆయన మీనాక్షి ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి అంటే సొంత ఇంటికి రావడం జరిగింది. మేము కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులు కానీ పెద్ద ఆయన ఆధ్వర్యం జరిగింది కాబట్టి, పెద్ద ఆయన ఆజ్ఞ వచ్చింది కాబట్టి మేము కానీ ఖచ్చితంగా వాళ్ళ సొంత ఇంటికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యావత్ కుటుంబంతో వాళ్ళకి వెల్కమ్ పలుకుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయాల్లో పొరపాట్లు కామన్ జరుగుతూ ఉంటాయి. ఇక మీదటైనా కార్యకర్తలను సమన్వయం చేసుకొని మనం ఏంటి అనేది కార్యకర్తల్లో నిరూపించుకొని పెద్ద ఆయనకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సోదరంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొంక మీనాక్షి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పార్టీలోకి చేరడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై అన్న నాయకత్వం ఇంకా బలపరచాలన్న ఆలోచన విధానాలతో మళ్ళీ మేము పార్టీలోకి చేరడం జరిగింది. అలాగే ఇక్కడ ఆదోనిలో కూటమి రోజు రోజుకి బలంగా ఉంది కాబట్టి
ఆ బలాన్ని ఇంకా చేకూర్చి మేము కూడా చేదోడు ఉండి గతంలో నేను కౌన్సిలర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఆలోచన విధానాలతో అన్నకు తెలియజేయడం జరిగింది. మరి అన్న పెద్ద మనసు చేసుకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ పదవి లేకున్నా కార్యకర్తలు అండదండలు అందిస్తూ ఏనాడు ఏ పోస్ట్ ఆశించుకున్నా మా చిన్నన్నయ్య ఉమాపతి అన్నగారు ఆదర్శంగా తీసుకొని మేము ఇప్పటికి కూడా ఏ పదవి ఆశించకుండా మరి అన్నని ఆదర్శంగా తీసుకొని అన్న అడుగుజాల్లో నడచాలన్న ఆలోచన విధానాలతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు మా బంధువులు మరి కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు బంధువర్గం అంతా సుమారుగా ర్యాలీతో అరుణజ్యోతి నగర్, శ్రీరామనగర్ కాలనీ, ఎల్ఐజీ, విజయనగర్ కాలనీ అక్కడక్కడ ఉండే వాళ్ళందరినీ మేము పార్టీలోకి చేర్పించడం జరిగింది. అలాగే గతంలో పొరపాటు చేసిన దానికి మనస్సాక్షిగా నన్ను క్షమించని పెద్దలైన ఉమాపతి అన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న వయసులో ఆవేశంగా ఏదో పొరపాటు అయితే వాస్తవము, మరి నాకు చిన్నతనంలో ఏదో టక్కనే అన్ని మాట వాస్తవం. మరి అన్నోళ్ళు ఆ రోజే నన్ను క్షమించినారు. ఈరోజు సభ ముఖ్యంగా పెద్ద అన్న మీనాక్షి అన్నకు కానీ మరి ఉమాపతి అన్నకు కానీ భూపాల్ చౌదరి అన్నకు కానీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, క్షమించినారు కాబట్టి. ఇక మీదట పార్టీలో నేను మనస్ఫూర్తిగా పార్టీ నియమాలకు కట్టుబడి చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం ఎలా వెదజల్లుతుందో మరి అలాగే మీనాక్షి అన్న నాయకత్వంలో కూడా అలాగే మేము కష్టపడి పనిచేస్తామని గతంలో ఏ రకంగా అయితే మరి సిన్సియర్ కార్యకర్తలుగా మేము పనిచేశామో ఈసారి కూడా అదే రకంగా మేము పనిచేసి పార్టీకి బలోపేతాన్ని కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఉమాపతి అన్న పెద్ద మనసుతో నన్ను క్షమించాడు నిన్ననే. ఆ సంతోషంతోనే ఈరోజు ఇంతమంది రావడం జరిగింది. ఎక్కడున్నా నువ్వు మా పిల్లోడు, మా తమ్ముడు, లాస్ట్ పిల్లోడు అని చాలా సందర్భంలో చెప్పాడు. చిన్నోడు కాబట్టి చిన్నతనంలో ఏదో పొరపాటు చేసినానంటే కూడా క్షమించాడు. ఆయన ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సంజయ్, ఎక్స్ కౌన్సిలర్ని, ఆదోని హౌసింగ్ బోర్డు కాలనీ. దాదాపు ఒక 250 మంది చేరినారంటే ఒక 100-120 కుటుంబాలు 100 కుటుంబాలు చేరినారండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.